పీపీపీ విధానాన్ని అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది, దాని మీద ఉద్యమాలు కూడా చేస్తుంది. అయితే పీపీపీ విధానంలో టెండర్లు దక్కించుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక హెచ్చరిక జారీ చేశారు అని చెప్పి భయపడుతున్నారా, లేదంటే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా, అది సెట్ అవ్వదు అనుకుంటున్నారా? 4 సంస్థలకు సంబంధించి 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు గడువు కూడా ముగిసింది ఆల్రెడీ, కానీ ఒక్కదానికి అది కూడా ఒక్క బిడ్ మాత్రమే వచ్చిందంట. దీన్ని ఓకే, సాక్షి కూడా మరి వాళ్ళు ఎక్కడ నాకైతే కనబడలేదు, వాళ్ళు హైలైట్ చేసుకోలేదో ఏంటో తెలియదు, కానీ ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చింది. ఒక కాలేజీకి ఒక పీపీపీ బిడ్ వచ్చింది, ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించి. అది కూడా కిమ్స్ అనే సంస్థ మాత్రం ఒక బిడ్డే వేసిందని దీని మీద ఆలోచించుకుంటారు. మొన్న కూడా లిక్కర్ షాపులకు సంబంధించి మినిమం 4 రావాలి ఒక్కొక్క షాప్ కంటే, అప్పుడు కూడా చాలామందికి రాకపోతే కొంతమంది పక్కన పెట్టి మళ్ళీ వేశారు. ఓకే, అది వేరే వ్యవహారం అనుకోండి. ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించి దీన్ని ఎలా చూడాలి, ఎందుకు ముందుకు రావట్లేదు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా అంటే మామూలుగా అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే చాలామంది వచ్చేసి పోటీ పడిపోవాలి, టెండర్లకే దక్కించేసుకోవాలి, కానీ 4 కాలేజీలకి ఒకే బిడ్ రావడం ఏంటి, ఇక్కడ ఏం జరిగింది అనుకోవాలి? నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారు, నిన్న సాయంత్రం. ఒక ప్రముఖ విద్యా సంస్థ, కృష్ణా గుంటూరు జిల్లాలో పాపులర్ అయినటువంటి సంస్థ ప్రతినిధి మాట్లాడారండి. వాళ్ళు ఏదో ఇక్కడ దగ్గరలో ఒక క్యాంపస్ పెడుతున్నారు, ఆ సందర్భంగా మరి మెడికల్ కాలేజీకి ఇవ్వబోయారంటే ఎవడేస్తాడండి బాబు, అదో పెంట తప్పించి ఏం లేదు అన్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అంటే నేను నమ్మలా, ఆయన కొంత వయసుకి ఫేవర్గా ఉంటారు అనేసి నమ్మల. పొద్దున ఆంధ్రజ్యోతి చూశాక నమ్మకం వచ్చింది అనమాట. అవును, ఇక్కడ బేసిక్ సమస్య 3 కోణాలు చూడాలి ఇక్కడ. ఇది వీళ్ళు మేబీ పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడడానికి కారణం అదేనేమో. 2 రోజుల క్రితం కాంట్రాక్టర్లు రావట్లా, అట్లాగే ఇటు వీటిని తీసుకోవడానికి రావట్లా, మీరు చెప్పినట్టు మద్యం దుకాణాలకు కూడా రావట్లేదు. అవును, మొన్న అయితే కొన్ని ఆపేశారంట బిడ్లు, అప్పుడు వేయలేదు టెండర్లు కూడా, వచ్చిన డబ్బులు కూడా ఉంచి మళ్ళీ వేస్తావలే అన్నారంట. వాళ్ళు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైందో పాపం తెలియదు మళ్ళీ నాకు అది. ఎందుకు ఇది అన్నటువంటి పాయింట్ జగన్ భయం అంటున్నారు. కాదు, నాకు తెలిసి డబ్బులు వ్యవహారం, రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ సర్క్యులేట్ అవుతున్నాయి అంటే ఒకటి సార్. ఓకే, అంటే చిన్న డౌట్ నాకు డౌట్, లిక్కర్ పక్కన పెట్టేద్దాం. ఇందులో వీళ్ళకి అంటే ప్రయోజనాలు ఎక్కువే ఉన్నాయి కదా సార్. వీళ్ళకి 31 ఏళ్ళెన్నో లీజ్ అన్నారు, స్థలాలు ఇస్తున్నారు, మధ్యలో నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇంకేంటి బాధ? ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా అవ్వడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది వీళ్ళ చేతిలో పూర్తిగా సెట్ కావడానికి. అది అయ్యాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి, సీట్లు హైపు ఇవన్నీ కూడా. అవును, ఇది మామూలు వ్యాపార విద్యావేత్తల వల్ల కాదు, లంచాలు పోయారు దానికి. మనం ఎంత చెప్పినా మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వం అయితే మూసుకుని వస్తుంది, ప్రభుత్వం అయితే ఆటోమేటిక్ అప్రూవ్డ్ అది కదా. 150 సీట్ల 50 సీట్ల 50 ఇచ్చాక నాకు పెంచవాయంటే పెంచుతారు ప్రభుత్వాన్ని. ప్రైవేట్ది చేతిలోకి రాగానే మనం అక్కడికి వెళ్ళి చేతులు దడపాల్సి. రెండవది, ఇదంతా సెట్ అయ్యి 2-3 ఏళ్ళు అవుతుంది. సీట్ల విషయంలో ఫ్రీ హ్యాండ్ అవుతుంది కదా అక్కడ వాళ్ళకి. అదే అనేది, ఆ సీట్లు ఇప్పుడు 50 అయితే పులివెందులు 50 అవి 50 100 అట్లా ఉన్నాయి. దాన్ని 150కి చెయ్యాలి, అప్పుడు వీళ్ళకి బెనిఫిట్. కానీ 250 కూడా వస్తాయి. ఇప్పుడు మొన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చేసింది 250 సీట్లు, ఆ స్థాయికి వస్తుంది. కానీ ఈ ప్రక్రియ అంతా అయ్యేటప్పుడు 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే మొత్తం ఉన్న బిల్డింగ్ మొత్తాన్ని చూసి ల్యాబులు, స్టాఫ్ అంతా ఉండాలి. మెడికల్ కాలేజీ అన్నీ ఉంటేనే వస్తారు. ఇప్పుడు నేను కొన్ని మెడికల్ కాలేజీల వాళ్ళతో ఇంతకుముందే మాట్లాడి నేను అంతకుముందు వీడియో కూడా చేశాను. ఇవాళ కాలేజీలలో ఎందుకు మీకు అప్పట్లో గొడవలు అయినాయి, మొన్న మధ్యన కూడా కేసులు అరెస్టులు కూడా అయినాయి చూడండి మెడికల్ కాలేజీలకి. ఎందుకు అవుతున్నాయి? ఫేక్ పేషెంట్స్, ఫేక్ టీచర్స్, ఫేక్ ఫ్యాకల్టీ. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను లా చేశాను, తర్వాత నాకు వృత్తిరీత్యా కాస్త కూడిపెట్టేది ఇది కాబట్టి ఇటు వచ్చా. ఈ పనిలో ఉన్నా నేను. సోషియాలజీ చేశాను, అటు పక్కన ఎంఏ సోషియాలజీ చేశాను, నేను బీకాము చేశాను.
ఐదర్ కామర్స్ రూట్లోనన్నా పోవచ్చు, లెక్కలు రాసుకోవడం అని. లేదంటే ఎంఏ సోషియాలజీ చేశాం కాబట్టి ఈ సోషల్ వర్క్, ఈ కౌన్సిలింగ్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిలోకైనా పోవచ్చు. లేదా లా చేశాను కాబట్టి లీగల్గా ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు. పీజీడీజే కూడా చేశాను కాబట్టి జర్నలిజంలో ఉన్నాను, దీనికోసమని అది కూడా చేశాను. ఇది నా పద్ధతి. అయితే ఇక్కడ నేను ఎంచుకున్నది ఇది ఎందుకంటే ఇక్కడ ఆ ఇష్యూస్ లేవు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతున్నదంటే, అంటే ఇప్పుడు నేను వాస్తవంగా లాలో నేను చూసిన చాలా లెక్చరర్లు దొరకట్లేదు, లాలో. సోషియాలజీకి కూడా లెక్చరర్లు దొరకట్లేదు. అందరూ చదివేసిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంబీబీఎస్కి అదే సమస్య, మెడికల్కి అదే సమస్య. డాక్టర్లకి పాఠాలు చెప్పేవాళ్ళు లేరు. దేశంలో విద్యా సంస్థలు పెరిగిపోయినాయి. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ప్రైవేట్ చదువులు కదా చాలా ఏళ్ళ నుంచి వచ్చేసింది. ఈ చదువులు అయిపోయాక కోట్లు ఖర్చు పెట్టారు కదా వీళ్ళు, కోట్లు ఖర్చు పెట్టి టీచర్ పోస్టులు వచ్చే జీతాలతో వీళ్ళకి కానట్ల. అయితే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం బాగా కోటీశ్వర్లు అయితే, లేదా కార్పొరేట్ హాస్పిటల్ పార్ట్నర్షిప్, లేదా విదేశాలకు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో లేదా 2 తెలుగు రాష్ట్రాలు నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. 25,000 30,000 జీతాలు వస్తాయి. అది పెద్ద హాస్పిటల్స్లో. అయితే కార్పొరేట్ ఇట్లా 8 గంటలు పనిచేస్తాయి. వాళ్ళు ఇంకో రూపాయి సంపాదించుకోవడానికి 12 గంటలు పనిచేయడం, లేదంటే ఎవరన్నా డాక్టర్ సెలవు పెడితే ఆ ప్లేస్లో పనిచేయడం, తద్వారా ఇంకో రూపాయి, ఇట్లా మొత్తం గట్టిగా దించుకుంటూ 50-60,000 సంపాదించవచ్చు. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది? అదే సందర్భంలో వీళ్ళకి అదే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూరప్ దేశాలకు పోయారనుకోండి, అక్కడ మినిమం 2-3 లక్షలు వస్తుంది మినిమం. మనకంటే తక్కువ వర్కింగ్ అవర్స్, అక్కడ 6 అవర్స్ ప్లస్ వీకెండ్లో 2 రోజులు సెలవు. నైట్ డ్యూటీ చేస్తే ఆ తర్వాత 28-30 గంటలు ఏమో సెలవిస్తారు. అక్కడ వర్కింగ్ అవర్స్ తక్కువ, రెస్ట్ ఎక్కువ, జీతాలు ఎక్కువ. అట్లాంటప్పుడు ఇక్కడ కూర్చుని పొద్దున్నుండి సాయంత్రం దాకా లెక్చరర్గా పనిచేయాల్సిన అవసరం ఏంది? ఆ లెక్చరర్ స్థాయిలో పనిచేయాలంటే అనుభవం ఉన్నటువంటి వాడికి విదేశాల్లో ఈజీగా వస్తుంది ఉద్యోగాలు. అక్కడ లెక్చరర్స్గా చేస్తే ఇంకెక్కువ జీతాలు వస్తాయి యూనివర్సిటీలో కానీ. కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. మనకి ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ పనిచేసే డాక్టర్లని వాళ్ళని ఇందులో ఫ్యాకల్టీ కింద చూపెడుతున్నారు. వాళ్ళని ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చే రోజున వాళ్ళతో అక్కడ నోట్ చూపెడుతున్నారు. అయ్యే పోలేడు సార్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్స్ అనేది పెద్ద ప్రహసనం. అంటే స్టాఫ్ దొరకట్ల. బేసిక్గా గట్టిగా దొరకాలి అంటే భారీ జీతాలు ఇవ్వాలి. ఒక్కొక్క భారీ జీతాలు ఇస్తే వీళ్ళకి గిట్టుబాటు కాదు, ప్రైవేట్ సంస్థ గిట్టుబాటు కాదు. మెయింటెనెన్స్, ల్యాబులు ఇవన్నీ మెయింటైన్ చేయాలి, భారీ జీతాలు ఇవ్వాలి, ఇది గిట్టుబాటు కాదు. అప్పుడు హాస్పిటల్ మీద సంపాదించుకోవాలి. లైక్ ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ వాళ్ళు హాస్పిటల్ మీద సంపాదించుకుంటారు. మణిపాల్ హాస్పిటల్ మీద సంపాదించుకుంటారు. హాస్పిటల్కి పేరు రావాలి బాగా, లేకపోతే రాదు. కార్పొరేట్ హాస్పిటల్ పోటీలు ఇప్పుడు నేను చాలా మెడికల్ కాలేజీలు చూస్తాను. జనం ఉండరు, పేషెంట్స్ వెళ్ళరు. గత్యంతరం లేనప్పుడు ఏ యాక్సిడెంట్ అయ్యి డబ్బులు ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకోలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్టు వీటికి వెళ్తుంటారు. అంతే. అక్కడ ఆ రేంజ్లో వర్కౌట్ కాదు. కాబట్టి ఎందుకు ఈ గోలంతా? ప్రైవేట్ వాళ్ళకి ఇది ఒక సమస్య. రెండవది, ఇప్పుడు పెట్టుబడి పెట్టాడు, ఓ 300 కోట్లు 400 కోట్లు పెట్టుబడి పెట్టాలి కదా ఓ ప్రైవేట్ కాలేజీ. పెట్టిన తర్వాత రేపు జగన్ వస్తాడు, కేసు అంటాడు. కేసు అనగానే మనం అంటాం నిబంధనల ప్రకారం అదేం కేసు అవ్వదు, పీపీపీ ఓకే అంటాడు. చట్ట ప్రకారం ఓకే. మనకి ఆయన పేరేంది, ఈశ్వరన్, సింగపూర్ మంత్రి ఏకంగా. చట్ట ప్రకారం ఓకేనేగా ఇప్పుడు ఎంఓయూ ఏది వాళ్ళకి ఇస్తానన్నటువంటి అమరావతిలో సింగపూర్ టౌన్షిప్ చట్టం ఏమని రాశారు ఆ రోజున? వాళ్ళతో ఆ టౌన్షిప్ కనుక రద్దు చేసుకుంటే 3 డబ్బులు ఇవ్వాలి పరిహారంగా. లేదు అంటే దాని కేసు కూడా భారతదేశంలో కూడా కాదు, బ్రిటన్లో వెళ్ళి వాదించుకోవాలి. అది ఆ రోజున పెట్టినటువంటి ఒప్పందం గుర్తుంది కదా, సింగపూర్ ఈశ్వరంది. అది అసలు ఎవరి వల్ల అవుతుందా క్యాన్సిల్ అనుకున్నాం. జగన్ వచ్చాక ఏమైంది? ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు గారు సింగపూర్ వాళ్ళు రానంటున్నారా? అలాంటి ఒక దిక్కుమాలినటువంటి ఒప్పందాన్ని జగన్ అనే భయం ఆపేసి, ఒక దోపిడీని ఓ రకంగా చెప్పాలి, జగన్ అనే భయం ఆపేసింది. ఆడికాడే విత్డ్రా చేసుకున్నాడు. సరే చివరికి వేరే కేసులో జైలుకు పోయాడు, అది వదిలేసాయి. ఇవాళ సింగపూర్ రావడానికి కూడా సిద్ధపడలేదు. అది నెంబర్ 1.
మీకు గుర్తుంది కదా ఆ కనకదుర్గ వారు అవును కనకదుర్గ గుడి పక్కన అవును వాడు సోమా బిల్డర్స్ ఎవరు వాడు ఎంత రచ్చ చేశాడు డబ్బులు వాడిదేంటి ఆల్రెడీ డబ్బులు ఎగ్గొట్టినాడు బ్యాంకులకి ఆడ అకౌంట్లో డబ్బులు పడితే బ్యాంకు సీజ్ చేసేసుకుంటాడు వాడు ఏమంటాడు వేరే అకౌంట్ నెంబర్ ఇస్తాను దాంట్లో ఏమంటాడు ఇది ప్రభుత్వంలో అట్టెట్ట కుదురుద్ది అంటే నితిన్ గడ్కరీ అదిగో నితిన్ గడ్కరీకి చెప్పినా వింటలేదని నితిన్ గడ్కరీని తిట్టారు మోడీని తిట్టారు వీళ్ళు అది ఆగిపోయింది వాళ్ళ పాపమే బీజేపీ పాపమే రేపు నేను వస్తున్నాను మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది సెంటర్లో అయిపోతుంది అన్నారు చంద్రబాబు సెంటర్లో బీజేపీనే వచ్చింది ఇక్కడ తెలుగుదేశం వెళ్ళిపోయింది వైసీపీ వచ్చింది ఏడాది తిరిగేటప్పుడు కట్టాడుగాడు కట్టాడా కట్టకుండా ఆగాడా మూసుకుని కట్టాడు అలాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ మచిలీపట్నం ఇది కనీసం ఇతను హడావిడి కూడా చేయలే జగన్ కూల్గా జరిగిపోయింది అట్లాగే రింగ్ రోడ్డుకి ఇప్పుడు ఇంత రచ్చ నడుస్తుంది అమరావతి రింగ్ రోడ్డుకి ఓఆర్ జగన్ ఉన్నప్పుడు ఆ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి విజయవాడ రూట్కి గన్నవరం దాకా రోడ్డు జరిగిపోయిందిగా మధ్యలో వంతెనలు కట్టడం కానీ ఇవన్నీ కూడా కృష్ణానది మీద కానీ ఎవడాపాడు ఏమాగింది అంటే లీడర్ అంటే గౌరవం అన్న ఉండాలి భయం అన్న ఉండాలి సింపుల్గా జరిగిపోయింది ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో ఆ భయం రేపు 300 కోట్లు తెచ్చాక అతను ఏదో ఒకటి పెడతాడేమో పెదలాటకం పెడతాయి ఇన్ని 100 కోట్లు పోసి వాడు ఈ రాజకీయాలు ఇరుక్కుంటాడా రోడ్లకు కూడా కాంట్రాక్ట్లు అదే రేపు పొద్దున్న సమస్య రోడ్లు అదేదో టోల్ గేట్లు పెడతామంటున్నారు ఆ రోడ్ వేసి అదంతా సెట్ అయ్యేటప్పుడు 2 ఏళ్ళు పడతాయి జగన్ వీళ్ళు అనుకున్నట్టు 15 ఏళ్ళు రాడని జనం నమ్మితే ఓ రకంగా చెప్పాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా కనుక కూటమి గెలిస్తే అప్పుడు వీళ్ళు చెప్పినట్టు అన్ని ప్రైవేట్ ఒకవేళ నమ్మితే ఇలా ఎందుకు ఉంటారు సార్ వీళ్ళందరూ వచ్చేసి ఉండేవారేమో కదా టెండర్లు వేసుకుని ఉండేవారేమో జగన్ రాడు అని నమ్మితే అదే అంటోంది ప్రస్తుతానికి ఇంకా జగన్ వస్తాడన్న భయం ఉంది వీళ్ళకి అందుకే పవన్ కళ్యాణ్ అంత గట్టిగా చెప్పుకొచ్చింది రాడు రానియను అవసరమే చొక్కా మడతేసి కొట్టేస్తానని చెప్పేసి రోమాలు పీకేస్తాను చేతుల మీద రాతలు తీసేస్తానని ఎందుకు చెప్పాడు అంత గట్టిగా అంటే చంద్రబాబు చెబితే నమ్మట్ల జగన్ రాడని సార్ లోకేష్ చెప్తే నమ్మట్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక విషయం సార్ వ్యాపారుల్లో గానీ పారిశ్రామికవేత్తల్లో గానీ కూటమి ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం రావట్లేదా సరిపోవట్లేదా మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నా సరే అధికారంలోకి రారేమో అనే భయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ 2 కోణాలండి డబ్బు పోసేవాడి భయం ఇక్కడ ఇదే ఫ్రీగా ఇవ్వండి అడిగి ప్రైవేట్ నడుపుకోవయ్యని 25 మంది పోటీ పడతారు నారాయణ గారే తీసేసుకుంటాడు 3 కాలేజీలు ఫ్రీగా ఇచ్చేస్తే ఇలా కృష్ణదేవరాయల వాళ్ళు తీసేసుకుంటారు విజ్ఞానం వాళ్ళు ఎందుకు తీసేసుకోరు ఫ్రీగా వస్తుంటే ఎందుకు తీసుకోవట్లేదు ఇక్కడ అంటే డబ్బులు పొయ్యాలి వాళ్ళు జీవితకాలం కష్టపడి 200-300 కోట్లు అంటే అట్లా ఇప్పుడు ఎందుకని ఆగింది 500 కోట్లు 1000 కోట్లు లేవని కదా ఒక కాలేజీ ఆగింది అన్ని 100 కోట్లు అయితే వీళ్ళు ఖర్చు పెట్టాలిగా ఇవాళ మార్కెట్ ప్రకారం ఇంకో 50-100 కోట్లు బావాలిగా వీళ్ళు ఏ బ్యాంకులోనూ తీసుకోవాలి ఏమన్నా కుప్పలా పోసుకోవడానికి బేసిక్గా వీళ్ళు ఒక లావు రత్తయ్య గారు లేకపోతే ఒక నారాయణను ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు 1000 కోట్లు ఉంటాయి ఆ మొత్తం తెచ్చి కాలేజీలో పోయాలి రేపు పొద్దున్న తేడా వస్తే జీవితాలు తలకిందులు అయిపోతాయి అన్ని 100 కోట్లు పోసాక రేపు తేడా వస్తే చట్ట ప్రకారం తేడా వస్తే ఏమైపోతారు వీళ్ళు రేపు పొద్దున్న నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది అది భయం ఇక్కడ రెండవది ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళు కూడా ఎక్కువ లేరు ఇక్కడ ఆంధ్ర డబ్బులు రొటేషన్ లేదు వ్యాపారాలు లేవు చేతిలో ఇవి కూడా కారణం అక్కడ జగన్ అధికారంలో లేకపోయినా ఆయన హవా కానీ ఆయన ఎఫెక్ట్ కానీ కనిపిస్తుంది అనుకోవచ్చా ఈ టెండర్ల ప్రక్రియ చూసినప్పుడు హవా అనడానికి లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పు వల్ల జరిగింది అది అంతే ఇది చట్టబద్ధంగా ఉందనుకోండి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు రేపు పొద్దున మెడికల్ కాలేజీలకి నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 250 కాలేజ్ దీంతో పెట్టమని చెప్పేసి అంది రాష్ట్రంలో నాకు తెలిసి 10-15 మంది పెడతారు మెడికల్ కాలేజీలు పర్మిషన్ 10-25 ఎకరాలు 50 ఎకరాలు ల్యాండ్ కావాలా బిల్డింగ్ కట్టుకోవాలా ఊరు చివరిని ఎక్కడో పెట్టుకుంటారు ఇప్పుడు గుంటూరు దగ్గర కాటూరి ఉంటుంది ఎక్కడో ఉంటుంది మా బెజవాడ దగ్గర అదేది సిద్ధార్థ అది పిన్నమనేని సిద్ధార్థ ఊరు చివరిని ఎక్కడో గన్నవరం వెళ్ళే దగ్గరలో ఉంటుంది అదే అట్లాగా ఊరు చివరిలో పట్టేస్తారు ఏ పల్లెటూళ్ళలోనూ 50 ఎకరాలు అంటే చుట్టుపక్కల పొలాల్లో అందరూ 10 లక్షలు 15 లక్షలు తీసుకుని ఇచ్చేస్తారు అట్లాంటి చోట పెట్టుకుంటారు వీళ్ళు
కానీ పెట్టుకునేసి దాన్ని నడుపుకుంటారు. పీపీపీ అనే ఒక ప్రక్రియ అద్భుతం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక ఎదురు దెబ్బ తిన్నట్టు అనిపించిందా? దీన్ని రికవరీ చేసుకోవడం సాధ్యమా ఇప్పట్లో? పీపీపీ అనేటటువంటిది ప్రైవేటు కాదు అని చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు సింపుల్ అండి, మెడికల్ కాలేజ్ నాకు ఇచ్చేయమనండి కాలేజీ, వాళ్ళు చెప్తున్నారు కదా ప్రభుత్వందే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు అనండి అంటున్నారు కదా, మీకు నాకు ఇచ్చేయమనండి 3 కాలేజీలు తీసేసుకుందాం, డబ్బులన్నీ వాళ్ళని పెట్టమనండి. ఇప్పుడు అయ్యేది ఒక్కొక్క కాలేజీ 300 కోట్లు 400 కోట్లు అవుతుంది కదా. అవును మరి ఓన్లీ నిర్వహణే ప్రైవేట్ వాడిది, అవును ఖర్చు కాలేజీ ప్రభుత్వాందే అంటున్నారు కదా. అవును అలా ఖర్చు అదే ప్రభుత్వాందే అంటున్నారు కదా, నువ్వు ఖర్చు పెట్టు, మన ఇద్దరికి నిర్వహణ ఇచ్చేయమనండి. అదే కదా ఏం నేను నిర్వహణ అంటే అదే అంటున్నాను. పని అంతలా మనుషులు పెట్టడమా, లేకపోతే డాక్టర్ని అపాయింట్ చేయడమా, ఇవన్నీ చేసేద్దాం మనం. అదే కదా అంత అద్భుత ఆఫర్ ఇచ్చినా సరే ముందుకు ఎందుకు రాలేదు, ఒక బిడ్డ ఎందుకు వచ్చింది అనేది కానీ నాకు అక్కడ పెద్ద డౌట్. ప్రజల్ని మోసం చేస్తున్నది ఏంటంటే ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి, అది వాళ్ళు పెట్టుకోలేరు. అది అది పెట్టుకుంటే ధైర్యం అంటే నిన్న మొన్న సజ్జల గారు అన్నట్టు జగన్ అన్నట్టు పీపీపీ పేరుతో ఒక పెద్ద కుంభకోణం పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది. అయితే అందుకే ఎవరు రావట్లేదు. అదే అది ఆగింది ఇప్పుడు. అదే అనుకోవాలి, ఆగింది అనుకోవాలి. రైట్, చూద్దాం నిజంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇది ఒక ఊహించని షాక్ అవుతుందా, లేదంటే పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారులు కానీ ఇంకా నమ్మట్లేదా, లేదంటే జగన్ గారు ఇచ్చిన వార్నింగ్కి భయపడుతున్నారు? ఏది ఏమైనా ఒక బిడ్డ రావడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. మరి దానికి ఎలా రికవరీ చేసుకుంటారు, మళ్ళీ టెండర్లకు వస్తారా, ఈ లోపల పారిశ్రామికవేత్తలతో మాట్లాడతారా, ఒక భరోసా కల్పించేలాగా ఏమన్నా చర్చిస్తారా, చూద్దాం.